విరాళం ఇద్దాం తర్వాత మేద్దాం. ఫస్ట్ విరాళం ఇద్దాము, తర్వాత మేద్దాం. లంచాలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిధులట. చూసుకోరు ఎట్లుందో. ఎవడు వీళ్ళంతా? వ్యాపారవేత్తలో, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ఇంకెవరో కాదు, విద్యుత్ శాఖలో ఉన్న అధికారులట. చూడండి, విద్యుత్ శాఖ ఇంజనీర్ల దోపిడీలో కొత్త కోణం. గెలిచాక తమకు అన్ని విధాల మద్దతు ఇచ్చేలా ఒప్పందం. ముగ్గురు కలిసి ₹1 కోటి ఇచ్చిరట. వసూలు రాజాలపైన ప్రభుత్వ విచారణ. అంటే ₹1,00,000, ₹1,50,000, ₹2,00,000 వచ్చే ఒక ఉన్నతాధికారి కూడా పార్టీలకు ఫండ్ ఇస్తున్నాడట. ఎట్లు ఇస్తున్నాడు? ఆ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి కొన్ని ప్రాజెక్టుల ద్వారా ఈయన అధికారిగా ఉండి దొంగ సంతకాలు పెట్టో, లాలూచీబడో, కాంట్రాక్టర్కి లబ్ధి చేకూర్చో ₹100 కోట్ల వెనకేసుకుంటారు. వెనకేసుకొని ఆయా పార్టీలకి, ఏ పార్టీ అయితే ఆయనకి సపోర్ట్ చేసిందో ఆ పార్టీకి విరాళం ఇస్తున్నారట. పార్టీలకు విరాళం. మళ్ళీ ఏం చేయాలి? మీకు పార్టీకి విరాళం ఇస్తాం ఎలక్షన్ టైంలో, మళ్ళీ మీరు గెలవంగానే మాకు సపోర్ట్ చేయాలి. దేనికి? అవినీతికి, దోపిడీకి. అంటే ఎంత దుర్మార్గులు చూడండి. చూసినాం కదా మనం లాస్ట్ టైం. హరిరామ్ దగ్గర దాదాపు 200-300 కోట్లు దొరికినాయి. నూనె శ్రీధర్ దగ్గర 200-300 కోట్లు దొరికినాయి. వాడు మురళీధర్ రావు దగ్గర 100 కోట్లు దొరికినాయి. ఇట్లా విద్యుత్ శాఖ అధికారులు, ఇప్పుడు ఆడు ప్రభాకర్ రావు ఎటుపోయిండో అడ్రస్సే లేదు. మరి రేవంత్ రెడ్డి అన్నాడు ఆనాడు, గొర్ర గుంజుకొస్తా ఏడ ఉన్నా అని అన్నాడు. ఆనాడు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టిండు అదే ప్రభాకర్ రావు. సీఎండి ఉన్నాడు కదా, ఎప్పుడో 10-12 ఏళ్ల కింద రిటైర్ అయిన తీసుకొచ్చి సొంత కులపోడని కేసీఆర్ ట్రాన్స్కో జెన్కో సీఎండిగా నియమించిండు కదా. సో ఆ పెద్ద మనిషి ఎక్కడ పోయిండు? 1,000 కోట్లు 100 కోట్లు సంపాదించి అవతల పడ్డాడు. మరి ఎంక్వైరీ ఏది? ఇప్పుడు మనం ఓన్లీ ఈ చిన్న అధికారుల దగ్గరనే ఇన్ని 100 కోట్లు వెళ్తున్నాయి. మరి ఆయన 10 సంవత్సరాలుగా ఆ శాఖను నిర్వర్తించిన ఆయన అకౌంట్లో, లేకపోతే ఆయన బినామీల రూపంలోనో ఇంకో రూపంలోనో ఎంత సంపాదించి ఉంటాడు? ఏమైంది? ఎటుపోయిండు? విద్యుత్ సిబ్బంది లంచాల వసూళ్లు, అవినీతిపై తవ్వే కొద్దీ కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. లక్షలిచ్చి లంచాల వసూళ్లు అధికంగా ఉండే పోస్టుల్లోకి వచ్చిన విద్యుత్ ఇంజనీర్లు అదే స్థాయిలో అక్రమ సంపాదనకు తెగబడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో లంచాల వసూలులో ఆరితేరిన 3 విద్యుత్ ఇంజనీర్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు కావలసిన నేతకు విరాళం ఇచ్చిరట. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో తన అనుకున్న ఆ నాయకుడికి గెలిపించడానికి విరాళం ఇచ్చిరట. ఈ విషయాన్ని ప్రభుత్వం అంతర్గత విచారణలో గుర్తించింది. ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థికి 3 ఇంజనీర్లు కలిసి నేరుగా ₹1 కోటి విరాళం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పరిధిలోని పరిశ్రమలు, వ్యాపారుల దగ్గర నుంచి ఈ 3 వసూలు చేసి ఎన్నికల ప్రచారానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారు హైదరాబాద్ నగరంలో 3 కీలక విద్యుత్ డివిజన్స్లో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమకు అన్ని విధాలుగా అండగా ఉండాలనే ఒప్పందంతో ఈ విరాళం ఇచ్చినట్లు సమాచారం. అలాంటి ఇంజనీర్లపైన విచారణ చేయాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలను ప్రభుత్వం తాజాగా ఆదేశించిందట. 300 మంది పైనట. ఊరి నాయన. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేసే వారిలో దాదాపు 300 మంది భారీగా లంచాలు వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక అంచనా. కొందరు ఉద్యోగులు, ఇంజనీర్లు తమను అంటే ఫోకల్ పోస్ట్ అంటారు దాన్ని. ఎక్కడ ఇప్పుడు గచ్చిబౌలి ఇట్లాంటి ఏరియాలు ఉంటాయి కదా, ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా బలంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ వెస్ట్ సైడ్ అంతా షేర్లింగంపల్లి, తెల్లాపూర్, గచ్చిబౌలి ఏరియాలన్నీ ఉన్నాయి కదా. సో ఈ ఏరియాల్లో ఉన్న అధికారులకి బాగా పైసలు వస్తాయి. ఫోకల్ పోస్ట్ అంటారు దాన్ని. ఎందుకంటే పెద్ద పెద్ద టవర్లు కడుతుంటారు, దానికి విద్యుత్ కనెక్షన్లు కావాలా. ఆ అధికారి దగ్గరికి వస్తారు, వాళ్ళతో ఆలోచి పడతారు. అవసరమైతే అందులో 2 ఫ్లాట్స్ రాసి, లేకపోతే మొత్తం అంతా కలిసి ₹1 కోటి ఇచ్చాయి, ఇట్లా డీల్ ఉంటుంది. లేకపోతే రకరకాల కొర్రీలు పెడతారు. సో ఇట్లా విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో పెద్ద ఎత్తున లంచాలు ఇస్తున్నారు. కొందరు ఉద్యోగులు, ఇంజనీర్లు తమను ఫోకల్ పోస్టుల్లోనే ఉంచాలని ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి 3 ఏళ్ల పాటు ఫోకల్ పోస్టులో పనిచేస్తే ఆ తర్వాత తప్పనిసరిగా కార్యాలయంలో ఉండే అప్రాధాన్య పోస్టులోకి పోవాలి, అంటే నాన్ ఫోకల్ పోస్టులోకి పోవాలి. ఎక్కడ కూడా అలాంటి కనెక్షన్ ఉన్నటువంటి పోస్టులోకి వెళ్ళకూడదు. కానీ అట్లుందా పరిస్థితి? అట్లా లేదు. ఎక్కడుంది వార్త? కానీ అలా వెళ్లకుండా దాదాపు 300 మంది ఎప్పుడూ ఫోకల్ పోస్టుల్లోనే కొనసాగుతున్నట్లు అంతర్గత విచారణల్లో గుర్తించారు. అలాంటి వారందరినీ గుర్తించి తక్షణం నాన్ ఫోకల్ పోస్టుల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి.
దసరా తర్వాత ఏ క్షణంలో అయినా బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్లోని కీలకమైన ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిపైన నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని కొందరు ఉద్యోగులే నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సిండికేట్గా మారిన ఇంజనీర్లపై కూడా వారం క్రితం ఏసీబీకి పట్టుబడ్డ సహాయ డివిజనల్ ఇంజనీర్ ఏడీఈ అంబేద్కర్ బినామీ ఇంట్లో 2 కోట్లకు పైగా నగదు దొరకడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఏడీఈ అవినీతిని ఎందుకు ముందుగా పసిగట్టలేదని ఆరా తీసింది. గత ఏడాది అతన్ని అవినీతి ఆరోపణలపైన డిస్కం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తే ఒక నాయకుడు పట్టుబట్టి ఆ ఉత్తర్వు అమలు కాకుండా నిలిపివేయించినట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. అంబేద్కర్తో పాటు మరో 3 ఇంజనీర్లు సిండికేట్గా మారి కోట్లకు కోట్లు కూడబెట్టినట్లు తేలడంతో వారిపైన కూడా నిఘా పెట్టారు. అలాంటి వారందరినీ అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ చేసి విచారణ జరపాలని, వారి బదిలీని ఆపాలని ఎవరు చెప్పినా వినవద్దని విద్యుత్ సంస్థల సీఎండీలకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. విద్యుత్ సిబ్బంది అవినీతిపై ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల ప్రకారం డిస్కంలు జాబితాలు సిద్ధం చేస్తున్నాయి. వారందరిపై త్వరలో బదిలీ వేటు తప్పదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. రీసెంట్గా ఈ అంబేద్కర్ అనేట ఆయన సంబంధించిన ఫైల్ వస్తే ఆయన వేరే దగ్గరికి పంపిస్తే ఇమీడియట్గా మళ్ళీ ఆ ప్లేస్ని వేయించుకున్నానన్న వార్త మొన్న కూడా వచ్చింది. నిన్నటికి నిన్న నాకు సీఎండీలో ఇది మన ట్రాన్స్కోలో కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్స్ జరిగినాయని ఒక వార్త ప్రధానంగా తెర మీదకి వచ్చింది. నేను ఎవరైతే ఆ ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ గారు ఉన్నారో ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. ఏం జరుగుతున్నది విద్యుత్ శాఖలో మీ ట్రాన్స్కోలో ట్రాన్స్ఫర్స్ అసలు ఎట్లా, అదే ట్రాన్స్ఫర్స్ అంటున్నా, ప్రమోషన్లు ఎట్లు ఇస్తారు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అంటే అవి ప్రమోషన్లు కాదు, ఇన్ఛార్జీలుగా నియమించినాం. ఖరీఫ్ సీజన్ ఆ సమయంలో అక్కడ ఆయా సబ్స్టేషన్స్లో ఇబ్బందిగా ఉన్న దగ్గర మేము ఇన్ఛార్జీలను నియమించినాం అని చెప్తున్నారు. వాస్తవాలు బయటికి రావాలా. ఈ మొత్తం ఈ విద్యుత్ సంస్థలని నిండా ముంచేసి లాస్ట్ 10 ఏళ్ళుగా ఇప్పుడు కూడా పెద్దగా దాన్ని ఏం పైకి తీసుకొచ్చిన పరిస్థితి ఏం కనబడతలేదు. ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు అనేటోడు ఎక్కడ పోయిండు? అసలు అతిపెద్ద తిమ్మింగలం ఆ ప్రభాకర్ రావే కదా. చివరికి ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారండి. పేపర్ ఏదన్నా తయారు చేస్తే ఏదైనా ఉద్యోగానికి సంబంధించి ఫస్ట్ ఆ పేపర్ కాపీ తయారు కాగానే ప్రభాకర్ రావు టేబుల్ మీదకి రావాల్సిందేనట. మరి దేనికి వస్తుంది ప్రభాకర్ రావు టేబుల్ మీదకి? ఆ పేపర్ నమ్ముకున్నాడా? తన అనుకున్న వాళ్ళకి ఆ పేపర్ని లీక్ చేసిండా? ఈ రకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగింది. ఇది వాస్తవాలు ఇవన్నీ. వేర్ ఈజ్ ప్రభాకర్ రావు? ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు హోదాలో. విద్యుత్ కుంభకోణాలు జరిగినాయి, మొత్తం నిండా ముంచేసిరండి. ఎక్కడ పోయిండు? అంటే అధికారులే ఆయా నాయకులను గెలిపించుకోవడానికి విరాళం ఇచ్చే పరిస్థితిలోకి వచ్చిర్రంటే ఎక్కడ పోతుందండి తెలంగాణ? 300 మంది ఉన్నారట డిపార్ట్మెంట్లో. ఇదేమైనా తేలుతుంది అనుకుంటున్నారా? ఏమి కాదు. ఇది అంతా ఎన్నో ఇది అది పేపర్లో వచ్చింది, వార్త అయిపోయింది ఆడికే. ఒకవేళ ఆయన ఇప్పుడు హరిరామ్ నాయక్, నూనె శ్రీధరు, వీడోడు మురళీధర్ రావు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కదా. 4 రోజులు విచారణ, జైలుకు పోయారు, వస్తారు, అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు చాలామంది ఇందులో అరెస్ట్ అవుతారేమో, ఈయనని అరెస్ట్ చేస్తారా? ఎవరిని అరెస్ట్ చేయరండి. అంత కాంప్రమైజ్ అయిపోయింది. అంత కాంప్రమైజ్ అయిపోయింది. డీల్ సెట్. ఎవరిని అరెస్ట్ చేయరు. సింపుల్. చాలా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగిందన్నది సమాచారం. అది భూముల రూపంలో జరిగిందా, పైసల రూపంలో జరిగిందా, ఇంకే రూపంలో జరిగింది. వీళ్ళు ఫార్ములా రేసు, కార్ రేసు అరెస్ట్ అవుతారా అంటున్నారు. ఏం అరెస్ట్ కాడు. అర్థమైందా? ఆ ఫార్ములా కార్ రేసులోనే ప్రధాన భాగస్వామి, ప్రధాన కల్ప్రిట్ అయిన ఆ గ్రీన్కో కంపెనీ, దాని ఓనరే ఇవాళ వచ్చి ముఖ్యమంత్రిని వాళ్ళని వీళ్ళని కలుస్తున్నాడు. ఇంకా కేసు ఏం ముందు పడుతుంది మీరు చెప్పండి.